క్రీస్తు యొక్క జన్మదినోత్సవం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పట్టణాలలో, ప్రతి గ్రామాలలో, ప్రతి దేశాలలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పుట్టినటువంటి ఆ యొక్క దేశాలలో కానివ్వండి, ప్రతి రాష్ట్రాలలో జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. క్రీస్తు పుట్టుక ఉన్న వాస్తవం ప్రపంచానికి యేసుక్రీస్తు వారి గురించి కొంత మట్టికే తెలుసు. ప్రజలు యేసుక్రీస్తు వారు పుట్టారు అని అనుకుంటున్నారు కానీ ఆయన పుట్టుక వెనకమాల ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. అది తెలుసుకోవాలి. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఈ సృష్టిలోనికి రావటానికి కారణం ఏంటి, ఈ భూమండలానికి మానవ శరీరాన్ని ధరించుకొని ఒక కన్యక గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తే ఆయన పుట్టాడు కాదండి, ఆయన వచ్చాడు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చాడు. సహజంగా ప్రతి మనిషి పుట్టాడని పండగ చేసుకుంటారు కానీ ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి ప్రవేశించాడు అనేది మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో పరిపాలించిన రాజులు మనకు కనబడతారు. ఆ రాజులు ఆ దేశానికే, కొన్ని దేశాలకే వారు పరిమితం అయిపోయారు. ఆ దేశానికి సంబంధించిన నాయకుడు కానివ్వండి, ఒక శాస్త్రవేత్త కానివ్వండి, ఒక మేధావి కానివ్వండి, ఆ దేశాన్ని వరకు పండగ చేసుకుంటారు, ఆ దేశం వరకు పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ ప్రపంచ మనుషులందరూ ఆ దేశం కాదు, ఈ దేశం కాదు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామాలలో ఖండాంతరాలు దాటిపోయిన ఒక వ్యక్తి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనుషులందరూ జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు మన అంశం పేరు కూడా పాపమును బానిసత్వం నుండి రక్షించడానికి వచ్చిన మహారాజు. పాపమునే బానిసత్వం నుండి రక్షించడానికి వచ్చిన మహారాజు. సహజంగా ప్రపంచంలో, దేశాలలో ఎంతో మంది రాజులు ఉన్నారు, గనులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారందరూ భూమి మీదకి వచ్చారు, ప్రపంచ రాజ్యాలని దోచుకున్నారు. ఏమండి, వారి మీద అధికారాన్ని తీసుకొని వారిని ఆ దేశపు రాజు అతను మరో దేశం మీద యుద్ధాలు చేసి వారిని చంపి రాజులైన వారి చరిత్ర మనకు కనబడుతుంది. క్రీస్తు పుట్టక ముందు యేసుక్రీస్తు వారు చరిత్ర ఉందండి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు ఆయనకు ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. ఆయనకు ముందు ఎంతో మంది రాజులు ఉన్నారు. 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. బైబిలోని మహాసామ్రాజ్యం అని, మారియా పారసిక మహాసామ్రాజ్యం అని, ఏమండి, గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ చక్రవర్తి, రోమా సామ్రాజ్యం. ఈ రాజ్యాలు భూమి మీదకి వచ్చినాయి, వారి పరిపాలన చేశారు. వారు ఉన్నంత కాలం వరకే వారు చక్రవర్తులయ్యారు, రాజులయ్యారు, గనులయ్యారు, మేధావులయ్యారు. వారు ఒక దేశాన్ని ఆక్రమించుకోవడానికి యుద్ధాలు చేశారు, రక్తపాతాలు చిందించారు. చిందించబడిన తర్వాత వారు రాజులయ్యారు. వారు ఉన్నంత వరకే వారు వెలిగారు, వారు ఉన్నంత వరకు వారు రాజులయ్యారు, వారు ఉన్నంత వరకే ఆ యొక్క దేశాలు గుర్తు పెట్టుకున్నారు. తర్వాత ఎవరికి గుర్తులేదు.
ఎందుకంటే ఒక అలెగ్జాండర్ చక్రవర్తి తీసుకోండి, కొంతమందికి గుర్తొస్తుంది. మాదీయ పారసిక సామ్రాజ్యం, నెబో చక్రవర్తి, చాలా మందికి తెలియదండి. అంటే ఓల్డ్ హిస్టరీలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే కొంతమంది రాజులు చరిత్రలో గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ రాజులు పరిపాలించిన ఆ దేశం వరకే గుర్తొస్తుంది కానీ ఆ రాజులు ఉన్నంత వరకే వారి గుర్తు పెట్టుకుంటారు, జన్మ దినోత్సవం జరుపుకుంటారు, వారు ఈ ఆదేశాలలో పండగ చేసుకుంటారు. కానీ మన రాజు ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి పట్టణాలలో, ప్రతి గ్రామాలలో తెలియనటువంటి దేశమే లేదండి. ఎవరో ఆయన వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. సహజంగా మన దేశంలో కూడా మన నాయకులకి పుట్టినరోజు జరుపుకుంటాం. ఒక మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, పటేల్ గారు కానివ్వండి, నెహ్రూ గారు, ఇలాగా మన దేశంలో మనం జరుపుకుంటాం. కానీ ప్రపంచ దేశాలలో ఎక్కువగా ఆరాధిస్తున్న నాయకుడు, పూజిస్తున్న నాయకుడు ఏమండి, మహారాజు ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ అని చెప్పవచ్చు. ఆయన పుట్టాడని సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన పుట్టుక వెనకమాల చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది, అది తెలుసుకోవాలి. ఆయన రావటానికి కారణం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు, వచ్చినటువంటి ఆయన ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది ఆలోచించాలి. 2024 సంవత్సరం కిందటే యేసుప్రభు వారు వచ్చారా? అంతకు ముందు యేసుప్రభు వారు చరిత్ర లేదా అని అంటే, యేసుప్రభు వారు భూమి మీదకి రాకమునిపే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకం తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి ప్రపంచ మనుషులందరిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. వచ్చినటువంటి రక్షకుడు ఈయన అన్ని సామ్రాజ్యాలు లాగా, అందరూ రాజులు లాగా కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు. ప్రతి రాజ్యం చూడండి, యేసుప్రభు వారికి వచ్చిన రాజు చరిత్రలు చూడండి, కత్తి కర్ర పట్టుకొని ఎంతో మందిని చంపేసి వారు రాజులయ్యారు. కానీ మన రాజు, మన రక్షకుడు కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు, ఎవరిని రక్తాన్ని చిందించలేదు. ఆయన పట్టుకున్నది ఒకే ఒక్కటిదండి, ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని ప్రపంచానికి శకపొడిచాడు. ప్రపంచ మనుషులను మనసులను గెలుచుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఫ్యాన్స్ ఫాలో చాలా మంది ఉందండి. ఈ దేశంలోనూ కాదు, ప్రపంచ దేశాలలో కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఎందుకు? ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు ప్రపంచ మనుషులను దోచుకున్నారు. అందుకే ఈరోజు రియల్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ప్రపంచ దేశాలని ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ఆరాధిస్తున్నారు. అది యేసుక్రీస్తు వారు మంచివాడు కాదనుకోండి, ఎవరైనా నమ్ముకుంటారా? యేసుక్రీస్తు వారు పాపం చేశాడు అనుకోండి, ఎవరైనా నమ్ముకుంటారా? యేసుక్రీస్తు వారు ఒక అబద్ధాలు ప్రకటించాడు అని అనుకోండి, యేసుక్రీస్తు వారిని ఎవరిని నమ్ముకుంటారా? నమ్ముకోరు, ఎవరు నమ్ముకోరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయండి? ఎవరికి లేవు. అందుకే యేసుక్రీస్తు వారు వెంట ఈరోజు ప్రపంచం నడుస్తుంది. ఎప్పుడో 2024 సంవత్సరాల కిందట పుట్టినటువంటి బెత్లెహేంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని వెంట ఈరోజు ప్రపంచం నడుస్తుందంటే ప్రపంచంలో అధికారులు నడుస్తున్నారు ఆయన వెనకమాల. రాజులు గుర్తిస్తున్నారు యేసుప్రభు వారిని, అధికారులు గుర్తిస్తున్నారు యేసుప్రభు వారిని, చక్రవర్తులు గుర్తిస్తున్నారు యేసుప్రభు వారిని. అందుకే యేసుప్రభు వారిని ఈరోజు
శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఏకైక వ్యక్తి, పరలోకం నుంచి భూమి మీదకు వచ్చినటువంటి ఒక గొప్ప శక్తి యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన గుర్తు చేసుకోవడానికి ఈరోజు ప్రపంచం మొత్తం ఒక క్రిస్మస్ పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఈయనకు ముందు ఎంతో మంది మేధావులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. అంటే కాలాన్ని లెక్కించడానికి ఎంతో మంది మేధావులను తీసుకున్నారు, కాలాన్ని లెక్కించడానికి శాస్త్రవేత్తలు తీసుకున్నారు, రాజులు తీసుకున్నారు. వారందరూ యుద్ధాలు చేసి ఆ యొక్క దేశాన్ని దోచుకోవడానికి ఎంతో మంది ప్రాణాలని తీసినటువంటి సందర్భాలు రాజుల చరిత్రలు మనకు కనబడతాయి. కానీ ఏ ప్రాణం తీయనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారే. ఇతనే మధ్యవర్తిగా ఉండాలని ఆనాడు చరిత్రకారులు చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకే ఈరోజు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం రావటానికి ఒక మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు వారు. సహజంగా ఒక బైకు రిపేర్ అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తాం? బైక్ మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం. ఒక కార్ చెడిపోయింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తాం? కార్ షెడ్కి తీసుకెళ్తాం. ఏమండి? అలాగే ఒక బస్సు రిపేర్ వస్తుంది అనుకోండి, ఆ బస్సు షెల్టర్ దగ్గరికి మనం తీసుకెళ్తాం. కానీ మనుషులు చెడిపోయిన వారు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసండి, దేవుడే మనిషి రూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి మన దగ్గరికి వచ్చాడు. నీకు అది అర్థం అవుతుంది, నీకు ఇది అర్థం అవుతుంది. యేసు ప్రభు వారి తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? మన పాపులమైన మనల్ని, ఏమండి, అపరాధులలో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఈయనకి చరిత్ర ఉందండి. చరిత్రకారులను అడిగితే తెలిసింది, చరిత్ర ఉన్న వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అసలు ఎందుకు వచ్చాడనో ఆలోచిస్తే, ఆయన ప్రవేశించాడా, వచ్చాడా? ఆయన ఎవరో? రాజు అండి. మనకు ముందు ఎంతో మంది రాజులు మనం చూసాం, ఏమంటే చక్రవర్తులను చూసాం. కానీ ఆ రాజ్యాలన్నీ మట్టిలో కలిసిపోయినాయి, మర్చిపోయారు ప్రజలు. కానీ 2024 సంవత్సరాల కిందట మన రాజ్యం ఒక కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కన్యక గర్భమందు పుట్టినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ఈ రాజు యేసుక్రీస్తు వారు సిలువుకి వెళ్ళే కొన్ని గంటల ముందు ఏం జరిగిన సంభాషణ? యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38. అందుకు పిలాతు, నీవు రాజువా? యేసు ప్రభు వారిని సిలువుకి వెళ్ళే ముందు కొన్ని గంటల ముందు పిలాతు గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు పిలాతు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అందుకు పిలాతు, నీవు రాజువా అడుగగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, నీవన్నట్టే నేను రాజునే. అంత ముందు మన రాజును చూసాం, వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ నేటికి 2024 సంవత్సరాల కిందట మాట్లాడిన ఒక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు రాజువా అన్నప్పుడు, ఎస్, నువ్వు అన్నట్టే, ఐఎమ్ కింగ్, నేను రాజుని అన్నాడు యేసు ప్రభు వారు. ఆ రాజ్యము సంఘ స్థాపనకు కారకుడయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యము విస్తరిస్తుందండి, సంఘాలు విస్తరిస్తున్నాయండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఖండాలు దాటిపోయింది యేసుక్రీస్తు వారి రాజ్యము. దేశాలు దాటిపోయింది, ఖండాలు దాటిపోయింది, రాష్ట్రాలు దాటిపోయింది, గ్రామాలు దాటిపోయింది. ప్రతి మనిషిలో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారికి తెలియని దేశం లేదు. యేసుక్రీస్తు వారు ఏమంటే తెలియని ఖండం లేదు. ప్రతి గ్రామాలలో ఆయన పూజిస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయన వెంట నడుస్తున్నారంటే ఆయన రాజు, కింగు. ఏమన్నాడు ఆయన? నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకముకి వచ్చి తిని. ఫస్ట్ వచనంలో పుట్టి తిని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి
వచ్చి తిని ఈ లోకమునికి, ఈ భూమండలానికి, ఈ సృష్టిలోనికి వచ్చాడంటే ప్రియమైన దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది తెలియదండి, క్రైస్తవులకి చాలా మంది తెలియదు. పుట్టాడని సంబరాలు చేసుకుంటారు, పుట్టాడని ఏమండి కేకులు కట్ చేసుకొని ఆనందిస్తారు. ఆనందించేది ఎప్పుడు? ఆయన ఆల్రెడీ ఎక్కడ పుట్టాడు? పరలోకంలో ఉన్నాడు. సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమంటాడు? సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. తర్వాత ఏమన్నాడు? ఇందు నిమిత్తమే కదా ఈ లోకమునకు వచ్చి తిని. కాబట్టి పుట్టడం వేరు, రావటం వేరు. ప్రియమైన దేవుని పిల్లలు, రెండింటికి తేడా అర్థం అవుతే యేసు ప్రభు వారి యొక్క చరిత్ర మీకు అర్థమవుతుంది. ఆయన పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడండి. ఆయన పరలోకంలో పుట్టి కన్యక గర్భమందు ఈ లోకానికి ప్రవేశించడానికి బలమైన ఆధారం ఉంది. ప్రేమ దేవుని పిల్లరా, ఆయన ఎందుకు వచ్చాడని తెలుసుకోవాలి. కాబట్టి పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినోత్సవము మరియమ్మ గారు గాని యేసేపు గారి గారిని ఎవరైనా చేశారండి? ఆయన పుట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికారండి? 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారికి జన్మదినోత్సవం గాని, పండగ గాని చేసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయా? కనిపించవు. తల్లి చేయలేదు, తండ్రి చేయలేదు. అలాగే అపోస్తులు ఎవరైనా చేశారా? అపోస్తులు ఎవ్వరు యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఎక్కడ ఎప్పుడు చేయలేదు. ఆయన పుట్టడానికి కారణం ఉంది, ఆయన రావడానికి మరో కారణం ఉంది. ఇది తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ లోకానికి ప్రవేశించాడంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రియులకు రాసిన పత్రికలో మాట కనబడి చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందుకే పాపముని బానిసత్వం నుండి రక్షించడానికి వచ్చిన మహారాజు కాబట్టి ఆయన ఎవరండి? యేసు క్రీస్తు వారు ఈ లోకమునికి ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకముకు ప్రవేశించాడండి. ఎవరు? మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. సత్యం తెలుసుకోవాలండి, సత్యం తెలుసుకోవాలి. ప్రవేశించాడు అంటే ఆయన ఎక్కడో ఉన్నాడనే కదా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే ఎక్కడో ఉన్నాను. వారపాడులో ప్రాంతానికి వచ్చి వాక్యం చెబుతున్నాను అంటే అంతకుముందు ఎక్కడున్నా? నేను నా ప్రాంతంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చిన. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశించాడు అంటే ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ప్రేమైన మరో మాట చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు అన్న సంగతి మనకు అర్థమవుతే పుట్టినరోజు చేసుకోవాలా చేసుకోకూడదు అనేది నీకు అర్థమవుతుంది. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకోనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రియధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినను చెప్పాను. ఇక్కడ ఏమన్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు? అనేకులకు ప్రాణము వచ్చినని చెప్పాను. ఇక్కడ వచ్చినను అన్నాడు. ఏమండి? ఈ లోకమును ప్రవేశించన్నాడు, వచ్చాను అన్నాడు, ప్రవేశించాను అన్నాడు. ఏమండి? ఈ లోకానికి ప్రవేశించాను అన్నాడు, వచ్చాను అన్నాడు. అంత ముందు యేసుక్రీస్తు వారికి చరిత్ర ఉందండి. వచ్చాడు, పుట్టలేదు. అంటే పుట్టాడు అని మనం అర్థం చేసుకున్నాం. ఆయన వచ్చాడు, పుట్టాడు అనుకుంటే దానికి ముందు వచ్చాడని తెలుసుకోవాలి. అర్థమైందండి? ఆయన వచ్చాడు, ఆయనకు చరిత్ర ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు, తర్వాత చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆ మహారాజు ఏమండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారని 2024 సంవత్సరాల కింద చేయని జన్మదినోత్సవం ఇప్పుడు చేసుకోవటం ఏంటండి? సహజంగా ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారు. తల్లిదండ్రులు చేయలేదు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు ఎవరు చేయలేదండి. అపోస్తులు చేశారా? చేయలేదు. ప్రవక్తలు చేశారా? పితరులు చేశారా? ఎవరూ చేయలేదు. వారు చేయని పండగ మనం చేయటం ఎందుకండి? ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆలోచిస్తే బలమైన కారణాలు ఉన్నాయండి. అప్పటికే ఆయన రాకముందు ప్రపంచ మనుషులందరూ ఏమైపోతున్నారండి? పాపం చేసేస్తున్నారు, చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ నరకాన్ని తప్పించడానికి వచ్చిన రక్షకుడు,
ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఏమంటే ఆయనకి ఒక స్టేజీ కట్టేసి, ఏమంటే ఉయ్యాల పెట్టేసి, పశువులు పాక పెట్టి, పశువుల తొట్టులో ఆయన పడుకున్నారు పెట్టేసేసి, ఇంకా బాలయేసులాగా ఊపుకుంటా ఉంటే ఏం అర్థమైంది సమాజానికి? ఆయన చరిత్ర కలిగిన వ్యక్తి అండి. అందుకే యేసు ప్రభు వారు చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి. మేధావుల్ని చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి. అధికారులను చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి. ఏమంటే జ్ఞానులు తిరగరాసినటువంటి వ్యక్తి. అలాంటి ప్రపంచంలో చరిత్ర కలిగిన వ్యక్తి యేసు ప్రభు వారు. అందుకే ఈ రోజు దేశాలు దేశాలు ఆయన పూజిస్తున్నారు, ఆయన వెంట వెళ్తున్నారు, ఆయన రక్షకుడని గుర్తిస్తున్నారు. ఈయనే రక్షించడానికి వచ్చాడు అనేది ప్రపంచ మనుషులు, రాజులు, చక్రవర్తులు, మేధావులు, పండితులు అన్నవారు కూడా యేసు ప్రభు వారి గురించి ఈ రోజు జన్మదిన ఉత్సవం చేసుకుంటారంటే ఆయన అందరి సామ్రాజ్యాలుగా, అన్ని సామ్రాజ్యాల్లాగా, అందరు రాజుల్లాగా ఆయన కత్తి కర్ర పట్టుకోలేదండి. ఆయన పట్టుకున్నది ప్రేమ అనే సామ్రాజ్యాన్ని పెట్టుకుని ప్రపంచాన్ని మనుషులందరికీ ప్రేమమయుడయ్యాడండి. ప్రపంచ మనుషులందరికీ ఒక రియల్ హీరో అయ్యాడండి. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి చరిత్ర లేదని చరిత్రకారులు కొంతమంది మాట్లాడతారు, అందరూ కాదు, కొంతమంది మాట్లాడతారు. చరిత్ర ఉందో లేదో ఒకసారి ఒక వచనం చూపిస్తారండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు ఈ సృష్టి పుట్టక ముందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే అప్పటికే చరిత్ర లేని అన్నవారు లేరండి. మీకు అర్థమైందా? చరిత్ర లేదు అన్నవారు భూమి మీద లేరు. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే అప్పటికే సృష్టి ప్రారంభం కాలేదు. సృష్టి పుట్టక ముందు యేసు ప్రభు వారు ఎక్కడున్నారండి? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. అంటే సృష్టి అప్పటికే పుట్టలేదండి. అప్పటికే చరిత్రకారులు భూమి మీద రాలేదు. అసలు మనిషి పుట్టికే భూమి మీద లేనప్పుడే, భూమి మీద మనిషి పుట్టుక లేనప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు. అంటే ఆది యందే ఉన్నాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్రకారులు భూమి మీద రాకముందే ఆయన ఉన్నాడు. జ్యోతిషులు, పండితులు, ఏమంటే మేధావులు, గొప్పవారు అనేక మంది ఈ రాకముందే వారు ఉన్నారు. క్రీస్తు పూర్వమే క్రీస్తు ఉన్నాడు. ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లరా. ఆ వాక్యమే అంటాడు 1వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే మన మధ్యకు భూమి మీదకి వచ్చాడని ప్రియమైన దేవుని పిల్లరా. ఆ వాక్యమే అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటే 2024 సంవత్సరాల కిందట ఒక కన్యక గర్భమందు ఈ లోకానికి ప్రవేశించాడు. అంటే సృష్టి ముందే ఉన్నాడని యేసుక్రీస్తు వారు. సృష్టి ముందే ఉన్నాడు, సృష్టిలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టినటువంటి యేసుక్రీస్తు వారు మహారాజు అయ్యాడు, మహాచక్రవర్తి అయ్యాడు. ఈ లోకానికి కలిగించినటువంటి యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మహారాజుగా ఇప్పటికీ ఎప్పటికీ క్రీస్తు యొక్క విప్లవము పెరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు వారు దగ్గరికి వెంబడించి మనుష్య సంఖ్య పెరుగుతూనే ఉంది. కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. ఆయనలో పాపం లేదు. ఎందుకు వచ్చాడు అనే వాస్తవాలు తెలుసుకోకపోయిన ప్రియమైన దేవుని పిల్లగా, పుట్టినరోజు చేయటం ముఖ్యం కాదండి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే నువ్వు పుట్టినరోజు చెయ్యు, జన్మదినోత్సవం జరుపుకోవు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లగా, ఆయన పుట్టింది రహస్యం అండి. ఎందుకంటే పాత నిబంధనలో ఒక భక్తుడు కనబడతాడు. ఎవరు? మోషే గారు. అంటే ఐగుప్తి బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన ఏకైక నాయకుడు ఎవరండి? మోషే గారు. ఈ రోజు ప్రపంచ మనుషులందరినీ పాపము బానిసత్వం నుండి రక్షించడానికి వచ్చిన మహారాజు. ఆ మహారాజు ఎందుకు ఈ లోకానికి ప్రవేశించాడు? ఏమండి ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లరా. మనుషులందరూ పాపం చేసేస్తున్నారు. పాపం చేసి చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏ వ్యక్తి నశించిపోకూడదు. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి, రక్షించాలి. రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
మొదటి యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అది తెలుసుకోవాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది అంటే ఎవరు తెలుసు కదా మనకి? సాతాను, లూసిఫరు, దెయ్యం, ఇంకెన్నో పేర్లు ఉన్నాయి వీడికి. అంటే అపవాది మొదటి నుండి, మొదటి మానవుడు ఎవరండి? ఆదాము. ఏమండి? మొదటి స్త్రీ ఎవరండి? అవ్వమ్మ. అవ్వను మోసం చేసింది ఎవరు? అపవాది. ఎందుకంటే వద్దని పంటని తినిపించింది. ఆవిడ తిన్నది కాకుండా ఎవరు తీసుకొచ్చి పెట్టింది? అవ్వమ్మ. ఆదాము తీసుకొచ్చింది. అంటే అప్పుడే ఉన్నాడు ఎవరు? అపవాది. అపవాది ప్రారంభంలో ఉన్నాడండి. ఆదాము అవ్వ దగ్గరకు వచ్చాడు సర్ప రూపంలో. వచ్చి ఈ పండు నువ్వు తింటే నువ్వు సౌందర్యం అయిపోతావు అని అనగానే ఏం చేసింది? వెంటనే తినేసింది. నువ్వు దేవదూతల వలె అవుతావని చెప్పింది అపవాది. చెప్పంగానే తినేసింది. తిన్న ఆవిడ ఎవరికి ఇచ్చింది? ఆదాం గారికి ఇచ్చింది. వీరిద్దరు తిని పాపం చేశారు. అంటే అపవాది అప్పుడే ఉన్నాడు, ప్రారంభంలో ఉన్నాడు. మొదటి మానవుడు పుట్టినప్పుడే అపవాది ఉన్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అంటే అప్పటి నుంచి ప్రపంచ మనుషులందరిలో వాడు హృదయాలను పాడు చేస్తున్నాడండి. అపవాది ఒక దేశంలో ఉంటాడా? ప్రపంచ దేశాలలో ఉన్నాడా? ప్రపంచ దేశాలలో ఉన్నాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెంబడించే దేశం లేదన్నాను కదా. అలాగే యేసుక్రీస్తు ప్రతి దేశంలో పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అలాగే ఈ యొక్క అపవాది కూడా ప్రపంచ దేశాలను టార్గెట్ చేసింది. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసుని వైపు తిరిగి చూసి బాప్తిసం తీసుకుంటారో వారందరిని చెడగొట్టి, వారందరి హృదయాన్ని పాడు చేసి, పాపం చేయటానికి ప్రేరేపించి, వాడిని పరలోక రాజ్యానికి వెళ్లకుండా వాడి కంకణం కట్టుకున్నాడు. ఎవడో? అపవాది గారు. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ప్రారంభంలో ఉన్నాడు. ప్రారంభంలో ఉన్న ఈ అపవాది ప్రపంచ మనుషులందరినీ పాడు చేసి తండ్రికి దగ్గరగా కాకుండా చేస్తున్నాడు. తండ్రి వైపుకి వెళ్ళకుండా చేస్తున్నాడండి. ఒకనాడు మనం అందరం కూడా పాపమే కదండి. పాపం చేసిన వారమే. యేసు ప్రభు యొక్క రక్తం మనం తీసుకొని ఆయన రక్షకుడు అని మనం తెలుసుకున్న తర్వాత పాప విమోచన కలిగింది. వాడు అప్పటి నుంచి టార్గెట్ చేశాడు. ఎవరో? అపవాది. ప్రతి దేశాలలో వాడి సైన్యం ఉంది. అందుకే దురాత్మ సైన్యం సమూహం అంటాడు. ఎవరిని మృంగుదునా గర్జించి సింహం వలె, ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరు? అపవాది. వాడి సైన్యము చాలా పెద్దదండి. అపవాది సైన్యము అంటే ప్రతి మనిషిని చెడగొట్టాలని ప్రేరేపిస్తున్నాడు. చిన్ననాటి నుంచి హృదయాలలో దూరిపోయి వాడు వాడి రాజ్యంలో చేర్చుకోవడానికి వాడి కంకణం కట్టుకొని తిరుగుచూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి ప్రవేశించాడు. ప్రతి మనిషి వాడు చిక్కుల్లో పడిపోయారు కదండి. ప్రతి దేశాలలో పడిపోయిన వారు ఉన్నారు. వారు అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరండి అపవాదిలో చిక్కులో ఉన్నారు. సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ చిక్కులోంచి విడిపించడానికి వచ్చినటువంటి మహారాజు మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన రక్తము అంత పరిశుద్ధమైనది. అపవాదికి ముందు ఎవరు తెలుసంటే యేసుక్రీస్తు వారేనండి. ఇప్పుడు కరోనా వచ్చింది కదండి. కరోనా కొన్ని వందల మందిని తీసుకెళ్లిపోయింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ వేసినాక చాలా మంది బ్రతికారు. మరి పాపం నుంచి విడిపించడానికి ఒక వ్యాక్సిన్ వచ్చేది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వ్యాక్సిన్ నీలోకి వెళ్ళింది అనుకోండి, నువ్వు ఎప్పుడు పాపం చేయవు. మనం కూడా ఇప్పుడు పాపాలు చేస్తున్నావా? చేస్తూనే ఉంటాం. ఎందుకు తెలుసా? అబద్ధమే ఒక పాపం అన్నాడు. అబద్ధమే పాపం అండి. ఇంకో పాపం ఏంటి తెలుసా? ఆరాధన మానేయటం కూడా పాపమే. దేవుడి సన్నిధికి రాకుండా ఉండటం కూడా పాపమే. దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండటం కూడా పాపమే. అపవాది మాయలో పడిపోయిన వారిని రక్షించడానికి వచ్చాడు రక్షకుడు. పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు రక్షకుడు. నిన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చాడు రక్షకుడు. అదే వ్యాక్సిన్. యేసుక్రీస్తు వరకు బ్లడ్ చాలా అమూల్యమైంది, పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిర్దోషిది.
ఆ యొక్క రక్తాన్ని చిందించడానికి, ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషి పాపం నుంచి విడిపించడానికి, ప్రతి మనిషిని ఈ యొక్క పరలోక రాజ్యానికి చేర్చడానికి, ఒక టైఫాయిడ్‌కి ఒక వ్యాక్సిన్ ఉంది. ఒక మలేరియాకి ఒక వ్యాక్సిన్ ఉంది. కానీ పాపానికి వ్యాక్సిన్ తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క బ్లడ్. ఆయన చివరి రక్తము బొట్టు వరకు ఎవరి కొరకు? మన కొరకే చిందించారు ప్రియమైన దేవుని పిల్లరా. డాన్సులు వేస్తే ఉపయోగం ఉండదండి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు చేస్తే ఉపయోగం ఉండదండి. యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్టుగా బ్రతకటమే నిజమైన క్రిస్మస్. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆరాధిస్తేనే నిజమైన క్రిస్మస్. ఆయన చెప్పలేదు ఎక్కడ నా పుట్టినరోజు చేయమని ఎక్కడ చెప్పలేదు. నాకు పండగ చేయమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి డాన్సులు వేసుకుంటూ రోడ్ల మీద అల్లరి అల్లరి చేసుకోమని, నాకు జన్మదినోత్సవం చేయమని ఎక్కడ చెప్పలేదు. స్టేజీలు పెద్ద పెద్ద స్టేజీలు వేసి, పొగలు వేసి, డాన్సులు వేసి, ఆ మాటలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటేనండి. పౌలు గారు ఒక మాట అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. పౌలు గారు పుట్టినరోజు చేయలేదండి. అపోస్తులు ఎవరు పుట్టినరోజు చేయలేదండి. మనం నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? మనం పాపము చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిమంతులుగా ఉండటమే నిజమైన క్రిస్మస్. అపవాదికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బ్లడ్, పాపాన్ని తీసుకువేయడానికి మందు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు, ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఉండదు. పాపాన్ని తీసుకోవడానికి ముందు ఒకే ఒక్క వ్యక్తి, మన ప్రభువైన యేసుక్రీస్తు మహారాజు. ఆయన యొక్క బ్లడ్ మనం తీసుకుంటే మనలో ఉన్న పాపాలన్నీ కడిగి వేయబడతాయి. మనం కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా ఉండాలి. అది యేసుక్రీస్తు వారు కోరుకుంది. అది తండ్రి అయిన దేవుడు కోరుకుంది. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు భూమి మీద బ్రతికితే అది నాకు చాలు అని అన్నాడు తండ్రి అయిన దేవుడు. ఆయన చెప్పింది మనం చేయాలి, కానీ చెప్పండి మనం చేయకూడదు. అది యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? పాపలు రక్షించడానికి వచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన జన్మించాడు, పుట్టాడు వాస్తవం. ఆయన చనిపోయాడు వాస్తవము. పరలోకానికి వెళ్ళింది వాస్తవము. మరలా రెండవ రాకడలో రాబోతుంది వాస్తవము. మనం క్రీస్తులా బ్రతకాలి. అపోస్తలుడు పౌలు గారు చెప్పారు కదా, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాగా మనం ఉండాలి ప్రియమైన దేవుని. అలాగా ఉంటే నిజంగా నిజమైన క్రిస్మస్ అది. నిజమైన క్రిస్మస్ అది. తండ్రికి ఏమండి మెచ్చినటువంటి పండగ చేయాలండి. అని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అనేక మంది ఆకలితో ఉన్నారు కదండి, వారికి ఆహారం పెట్టండి. ఏమండి నొప్పిగా ఉన్న వారు ఉన్నారు కదండి, వారికి మంచినీళ్ళు ఇవ్వండి. వైద్యానికి డబ్బులు లేని వారు ఎంతో మంది మన ముందు కనబడతారు. వారికి డబ్బులు ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి. ఇలాంటి మంచి పనులు మనం చేసాం అనుకోండి, నిజంగా తండ్రి మెచ్చుతాడు. తండ్రి చెప్పిందే మనం చేయాలి తప్ప తండ్రి చెప్పందే మనం చేయకూడదు. కనుక పండగ చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన యేసుక్రీస్తు వారు రావటానికి ఒక బలమైన కారణాలు, బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తుడు భూమి మీదకి ప్రవేశించాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈరోజు నాయన మరి యేసుక్రీస్తు వారు పుట్టారని ప్రపంచ మనుషులందరూ పండుగ చేసుకుంటున్నారు తండ్రి. పుట్టుక వెనకమాల ఉన్న రహస్యాన్ని, చరిత్రని తెలుసుకోకపోవటం, ఆయన చరిత్ర కలిగిన వ్యక్తి, ఆయన ఆల్రెడీ పరలోకంలోనే పుట్టాడు, ఈ భూమి మీదకి ప్రవేశించాడు, వచ్చాడు అన్న మీ లేఖనాల నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచించాం. ఎందుకు వచ్చాడు అన్న విషయాలు కూడా ఆలోచించాం తండ్రి. ఆది నుంచి అపవాది మనుషులందరినీ పాడు చేస్తున్నాడు. మనుషులు తండ్రి పరలోకానికి రావాలనే సంకల్పంతో తన ప్రాణాన్ని పెట్టాడు యేసుక్రీస్తు వారు తండ్రి. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు మేము కొన్ని విషయాలు తండ్రి లేఖనాల నుంచి ఆలోచించాం తండ్రి. నిన్ను వాళ్ళని నీ పొరుగువారిని ప్రేమించమన్నారు, అదే నిజమైన క్రిస్మస్. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టమన్నారు, అదే నిజమైన క్రిస్మస్. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వమన్నారు, అదే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ ను ప్రతి ఒక్కరు చేసుకోవాలని తండ్రి, పండగ చేయడం ముఖ్యం కాదు, కానీ మా బ్రతుకుల్లోనే మీకు చూపిస్తే అది నిజమైన పండగని లేఖనాల నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచించాం తండ్రి. ఆదివారం మానటం కూడా చాలా పాపమే అని తండ్రి మీరు లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. తెలుసుకున్న మేము తండ్రి సర్వసత్యంలోకి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా.
తండ్రి, మీ కుమారుడు ద్వారానే మోక్షం ఉంది, మీ కుమారుడు ద్వారానే రక్షణ ఉంది, మీ కుమారుడు ద్వారానే పరలోకం ఉందని లేఖనాలు సెలవిస్తూ తండ్రి, మీ కుమారుడు చెప్పినటువంటి పనులు మేము భూమి మీద చేయడానికి సహాయం చేయమని కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నైనా మరి రాహిల మామగారిని బట్టి ప్రార్థిస్తుంది, మామగారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి తండ్రి. ఈ రోజు ఇక్కడ నిలవబడి తండ్రి బోధిస్తున్నామంటే తండ్రి, ప్రారంభంలో ఎవరో ఒకరు మాకు మార్గదర్శిగా ఉంటారు కనుక ఆవిడ వచ్చి తండ్రి మాకు ఎన్నో విషయాలు చెప్పి తండ్రి మమ్మల్ని నిలవబెట్టింది తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటండి, పూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిందండి. ఇంకా కొద్ది కాలం తండ్రి మా మధ్యలో ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటూ, అలాగే తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించమని మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.